హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్దాం. దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓ నీతి కథ. దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఈ నీతి కథ. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి న్యాయం అంటే చాలా ఇష్టం. అందరి కష్ట సుఖములు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు, ధర్మ స్వభావము కలవాడు. అతడు నిత్యం భగవంతుని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకుంటూ నామజపం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు: రాజా, నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను. నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇట్లా అన్నాడు: భగవాన్ తండ్రి, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషములు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక. ఏంటంటే, మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని భగవంతుని కోరుకున్నాడు. భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతునితో రాజు. భగవంతుడు చివరకు తన ప్రియ భక్తునికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు: సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రాగలవా? నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని రాజుకు చెప్పాడు భగవంతుడు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఇది రాజుగారి ఆజ్ఞ అని అక్కడ ప్రజలందరికీ దండోరా వేయించాడు. రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా కొండదారిలో ఒక చోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నారు కాబట్టి ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు రాజుగారు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గర ఆగిపోయి ఆ నాణేలను మూటగట్టుకొని తిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళ మనసులో ఇలా అనుకున్నారు: వాళ్ళందరూ మనం ఎందుకు ఈ రాగి నాణాలు తీసుకుని మనం ఇంటికి చేరిపోదాం అనుకుని మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాం, భగవంతుణ్ణి మనం తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అని అందరూ ఇంటికి బయలుదేరారు. రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణాల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలతో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేలను మూట కట్టుకొని ఇంటి వైపు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు. వాళ్లకు ఈ అవకాశం మళ్లీ దొరకదని అనిపించింది. వెండి నాణేలు మళ్లీ దొరుకుతాయో లేదో తెలీదు, భగవంతుడైతే మళ్లీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణాల నిధి కనిపించింది. ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంకా కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు: చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో. భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు.
భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే. నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాజుకు 7 రంగులలో దగదగా మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూటకట్టుకోవడం ప్రారంభించింది. మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటినీ పోగు చేసి ఉంచుతాను అంది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజుని చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు భగవంతుడు. రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు. ఇది చూసి భగవంతుడు అప్పుడు రాజుకు ఈ విధంగా వివరించాడు, ఓ రాజా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను, కనిపించను కూడా. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు అని చెప్పాడు భగవంతుడు రాజుతో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.